Hi friends, this is your Kiran. Welcome back to Kiran Facts Sports ఛానల్. IPL 2024 పాయింట్స్ టేబుల్ అయితే చాలా అనూహ్యంగా మారిపోతుంది. ఒక 5 టీమ్స్ అయితే ప్లే ఆఫ్ నుంచి ఆల్మోస్ట్ అవుట్ అయ్యాయి. ఒక 5 టీమ్స్ మధ్య హోరాహోరీ పోరాటం జరుగుతుంది. అందులో ఒక టీం ఆల్మోస్ట్ ప్లే ఆఫ్ ప్లేస్ కన్ఫర్మ్ అయిపోయింది. సో చూసే ముందైతే ఐపీఎల్ ఫ్యాన్స్ అంతా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ అండ్ ప్లే ఆఫ్ వెళ్ళే టీమ్స్ ఏవో మీ ఉద్దేశంలో కామెంట్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే నెంబర్ 1 రాజస్థాన్ రాయల్స్ 8 మ్యాచ్ల్లో 7 గెలిచారు, ఒకటే ఓడిపోయారు. 0.6 పాజిటివ్ రన్ రేట్, వీళ్ళు ఆల్మోస్ట్ ప్లే ఆఫ్ వెళ్ళిపోయారు. అండ్ నెంబర్ 2లో కోల్కతా నైట్ రైడర్స్ 7 మ్యాచ్ల్లో 5 గెలిచారు అండ్ 1.2 రన్ రేట్ పాజిటివ్ ఉంది అండ్ బ్యాటింగ్ బౌలింగ్ బలంగా ఉంది. వీళ్ళు ప్లే ఆఫ్ వెళ్తారు ఏ విధంగా అయినా. అండ్ స్పిన్ డిపార్ట్మెంట్లో కూడా వీళ్ళు చాలా మంచి టీం ఇది అండ్ ఫాస్ట్ అన్ని డిపార్ట్మెంట్లో చాలా బలంగా ఉన్నారు. నెంబర్ 3 సన్ రైజర్స్ హైదరాబాద్ 7 మ్యాచ్ల్లో అదే 5 గెలిచారు, ప్లస్ 0.9 ఆల్మోస్ట్ 1 రన్ రేట్ ఉంది. సో వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎస్ఆర్హెచ్ అయితే. ఇంకా 7 మ్యాచ్లో 3 గెలిచినా సరిపోతుంది, పక్కా ప్లే ఆఫ్ ప్లేస్ అని చెప్పొచ్చు. నెంబర్ 4లో ఎల్ఎస్జీ ఉంది, 8 మ్యాచ్ల్లో 5 గెలిచారు, ప్లస్ 0.14 రన్ రేట్ ఉంది. ఇంకా 6 మ్యాచ్లో 3 గెలిస్తే వీళ్ళకి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెంబర్ 5 చెన్నై సూపర్ కింగ్స్. సో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా ఓడిపోతూ వస్తుంది గత కొన్ని మ్యాచ్లు. 8 మ్యాచ్లో 4 గెలిచారు. సో వీళ్ళకి మిగిలిన 6 మ్యాచ్లో 4 గెలవాల్సి ఉంటుంది. రన్ రేట్ 0.4 ఉంది అండ్ వీళ్ళైతే కాస్త కష్టాల్లో పడ్డారని చెప్పొచ్చు ప్లే ఆఫ్ రీచ్ కావడానికి. ఎల్ఎస్జీని వీళ్ళు ఖచ్చితంగా కొట్టాల్సి ఉంటుంది. అండ్ ఈ 2 టీమ్స్ మధ్యనే 4వ ప్లేస్కు పోటీ జరగవచ్చు. అండ్ అనూహ్యం జరిగితే తప్ప ఎస్ఆర్హెచ్, కేకేఆర్ వెళ్ళిపోయినట్లే ఆల్మోస్ట్. అండ్ ఆ తర్వాత చూస్తే ఈ ప్లే ఆఫ్ నుంచి అవుట్ అయిన టీమ్స్గా గుజరాత్ టైటాన్స్ 8 మ్యాచ్లో 4 గెలిచారు, -1 రన్ రేట్, భారీ మైనస్. అండ్ మిగతా 6 మ్యాచ్ల్లో 4 గెలవాలి కనీసం, అది భారీ తేడాతో గెలవాలి. ముంబై ఇండియన్స్ 8 మ్యాచ్లో 3 గెలిచారు, మైనస్ రన్ రేట్. ఇంకా 6 మ్యాచ్ల్లో ఖచ్చితంగా 5, 6 గెలవాల్సి ఉంటుంది, ప్రతి మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది. అండ్ నెంబర్ 8 ఢిల్లీ క్యాపిటల్స్ 8 మ్యాచ్లో 3 గెలిచారు, వీళ్ళు 6 మ్యాచ్ల్లో 6 గెలవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ నెంబర్ 9 పంజాబ్ కింగ్స్, వీళ్ళు 8 మ్యాచ్లో 2 గెలిచారు. సో వీళ్ళకి సాధ్యమయ్యే పని కాదు, కష్టమే. అండ్ నెక్స్ట్ నెంబర్ 10 ఆర్సీబీ ఆల్మోస్ట్ అవుట్ అయిపోయినట్లే. ఇంకా 6 మ్యాచ్ల్లో 6 గెలిచినా కూడా వీరు ప్లే ఆఫ్కి అయితే వెళ్ళరు. సో పోటీ మాత్రం సిఎస్కే, ఎల్ఎస్జీ, ఎస్ఆర్హెచ్ మధ్య తీవ్రంగా ఉందని చెప్పొచ్చు. ఎస్ఆర్హెచ్కి చాలా ఎడ్జ్ ఉంది, 3rd ప్లేస్ ఆర్ ఈవెన్ ఇక్కడ నుంచి బాగా ఆడినట్లయితే 2nd, 1st కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో చూడాల్సింది పిచెస్ ఎలా రియాక్ట్ అవుతాయి, టోర్నమెంట్ అయిపోయింది కాబట్టి.